బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తాజాగా కీలక ప్రకటన చేశాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో పాటు తన టెస్ట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని తెలిపాడు. హోమ్ గ్రౌండ్లో ఫేర్వెల్ మ్యాచ్కు అవకాశం రాకపోతే భారత్తో జరిగే రెండో టెస్టు మ్యాచే తన చివరిదని వెల్లడించాడు. చివరిసారిగా టీ20 ప్రపంచ కప్లోనే నేను అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాను. దీని గురించి సెలెక్టర్లతోనూ చర్చించా. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. నా స్థానంలో మరింత గొప్ప ఆటగాళ్లు జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా అని షకీబ్ వెల్లడించాడు. ఇక తన హోమ్ గ్రౌండ్ మిర్పూర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాలనుందని అన్నాడు. ఒకవేళ అలా జరగకపోతే కాన్పూర్లో భారత్తో జరిగే రెండో టెస్ట్ మ్యాచే చివరిదని పేర్కొన్నాడు. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నై టెస్టులో బంగ్లాకు ఘోర ఓటమి ఎదురైంది. ఇటీవలి పాకిస్తాన్ పై టెస్ట్ సిరీస్ ను గెలిచిన జట్టులో షకీబ్ కూడా సభ్యుడే. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న షకీబ్ పై హత్యా నేరం కింద కేసు కూడా నమోదైంది. అతన్ని జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అతడి భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. భవిష్యత్తు మ్యాచ్లో అతడికి జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవని, ఈ నేపథ్యంలో అతడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది.